వెల్కమ్ టు నాగవేణి మినీలాగ్. ఈరోజు మనం అదిరిపోయే రెసిపీ చేసుకుంటున్నామండి. నార్మల్గా అయితే ఈ క్యారెట్లు అలాంటివి కొంచెం తినాలంటే కష్టంగా ఉంటుంది పిల్లలకి. ఇలాగైనా చేసుకుంటే చాలా ఇష్టంగా తింటారు. 1/2 కప్పు పెసరపప్పు ఇట్లా 10 నిమిషాలు నానబెట్టేసుకున్నానండి. ఇప్పుడు ఏ బాండిల్లో అయితే మనం ఉడికించుకుంటున్నామో ఆ బాండిల్లో వేసేసుకొని ఒక 3 కప్పులు వాటర్ పోసుకోవాలి. పెసరపప్పు ఉడికించడానికి మనకి ఎక్కువైతే వాటర్ ఏం అవసరం లేదు కాబట్టి, మనకు కర్రీ కూడా కాబట్టి ఇప్పుడు 3 కప్పులు వాటర్ పోసుకున్నాము. ఇప్పుడు ఒకసారి కలబెట్టేసి ఇట్లా మనం మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికిద్దాము. ఎక్కువ టైం అయితే పట్టదండి ఉడకడానికి, ఆల్రెడీ నానబెట్టుకున్నాం కాబట్టి. ఇట్లా 1/2 కుక్ అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం దీంతోనే క్యారెట్ వేసేసుకోవాలి. నేనైతే ఒక 1/2 కేజీ క్యారెట్ తీసుకున్నాను. తీసేసుకొని శుభ్రంగా పైన తాటంతా తీసేసి ఇట్లా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఇట్లా అన్నీ వేసేసుకొని ఒక్కసారి అంతా బాగా కలుపుకోవాలి. కలిపేసుకొని ఇప్పుడు మనం ఉప్పు కారం అంతా ఇప్పుడే వేసేసుకోవాలండి. కల్లుప్పు 1 స్పూన్ వేసుకున్నాము. మనకు ఉప్పు అయితే ఎక్కువ పట్టదు. ఇప్పుడే పసుపు కూడా యాడ్ చేసేసుకోవాలి. 1.5 స్పూను కారం కూడా యాడ్ చేసుకోవాలి. ఈ కర్రీకి కారం ఎక్కువ అవసరం లేదండి, బాగుండదు కూడా ఎక్కువ వేసుకుంటే. ధనియాల పొడి 1.5 స్పూన్ వేసుకున్నాము. గరం మసాలా కూడా 1 స్పూన్ వేసుకున్నాము. అంతా వేసుకున్న తర్వాత ఒక్కసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి మనం ఒక 5 నిమిషాలు ఉడికిద్దామండి. క్యారెట్ ఎక్కువసేపు అయితే పట్టదు ఉడకడానికి. ఆల్రెడీ మనకు పెసరపప్పు ఉడికింది కాబట్టి చాలా త్వరగా కుక్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఇట్లా కూడా చెక్ చేసుకోవచ్చు ఉడికిందా లేదా అని. మనకైతే పర్ఫెక్ట్గా ఉడికింది. ఇప్పుడు మనం దించేసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు తాలింపు కోసం మనం వేరే బాండెలు పెట్టుకున్నాము. 2 స్పూన్లు అయితే ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ ఎక్కిన తర్వాత ఇప్పుడు మనం పోపు దినుసులు వేసుకున్నాము. కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. కొంచెం పచ్చెనగపప్పు కూడా వేసుకోవాలి. కొంచెం ఉద్దిపప్పు కూడా వేసుకోవాలి. ఇప్పుడే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకుందాము. ఆయిల్లో వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. ఇప్పుడు ఈ పోపు వేగిన తర్వాత మనము 2 ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకోవాలి. పెద్ద సైజ్ అయితే 1 సరిపోతుందండి. చిన్న సైజ్ అయితే 2 కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆనియన్స్ మనకు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. 10 వెల్లుల్లి రెబ్బలు ఇట్లా దంచుకొని కచ్చాపచ్చాగా వేసుకోవాలి. దీనివల్ల అయితే మంచి ఫ్లేవరు, మంచి టేస్ట్ అయితే వస్తుందండి. అల్లం అయితే అవసరం లేదండి ఈ కర్రీకి, ఇది ఒకటే బాగుంటుంది వెల్లుల్లి పేస్ట్ లాగా. ఆనియన్ వేగిన తర్వాత 2 టమాటాలు కట్ చేసి వేసుకోవాలి. ఇట్లా చాలా చిన్న ముక్కలుగా వేసేసుకొని ఇట్లా బాగా ఫ్రై అవ్వాలండి. టమోటా అంతా కొంచెం పేస్ట్ లాగా గుజ్జులాగా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఏదైతే ఉడికించి పెట్టుకున్నామో ఉడకబెట్టుకున్న క్యారెట్ పెసరపప్పు మనం వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఆ బాండిల్లో కొంచెం వాటర్ వేసుకొని వేసేసుకోవాలి. మనకేమి ఇది వాటర్గా ఉండదండి, కొంచెం గుజ్జుగా ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. ఇట్లా అంతా కలిపేసుకొని కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. నేనైతే ఒట్టి కరివేపాకు వేసుకుంటున్నాను, కొత్తిమీర లేదు కాబట్టి. ఉంటే మాత్రం వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 3 మినిట్స్ వరకు మనం మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుందామండి. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. ఇప్పుడు గుమగుమలాడుతూ చాలా అంటే చాలా బాగా రెసిపీ రెడీ అయింది. ఈ రెసిపీ అయితే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి.